చెస్ట్ బ్లాడర్ ఇది కాళ్ళు. సో 108 ఏం చేస్తుందంటే ఇమీడియట్ అర్లీ మార్నింగ్ అంటే తెల్లవారుజామున 3-4 గంటలకు సుమారుగా. అదండి మా అబ్బాయికి సండే 5వ తారీఖున యాక్సిడెంట్ అయింది. ఆ మార్నింగ్ అబ్బాయి హాస్పిటల్కి తీసుకొచ్చారు. అంటే మాకు తెలియదు ఏ హాస్పిటల్ తీసుకెళ్తున్నారని 108లో వాళ్ళు షిఫ్ట్ చేస్తుంటే జస్ట్ మేము ఫాలో అయ్యాము. ఎక్కడికి తీసుకెళ్ళాలన్నది నా డైరెక్షన్ ఏం లేదు, బట్ అక్కడ తీసుకెళ్లారు. తీసుకెళ్ళిన తర్వాత ట్రీట్మెంట్ చేశారు. మా అబ్బాయి మాట్లాడుతున్నాడు కూడా, అప్పుడు డాక్టర్తో కూడా మాట్లాడాడు, నాతో కూడా మాట్లాడాడు. సో నేను చాలా హ్యాపీగా ఉన్నాను, బాగానే రికవర్ అవుతాడు, ప్రాబ్లం లేదనుకున్నాను. ఎందుకంటే కారులోంచి బయటకు తీయడానికి 3 hours అయినప్పటికీ కూడా హోప్స్ బాగా కనిపించాయి. డాక్టర్స్ కూడా హ్యాపీ అండి. అక్కడ నుంచి ఆ రోజు సండే అవటం వల్ల కావాల్సిన అంటే వీనికి మల్టిపుల్ ఇంజురీస్ ఉన్నాయి, అది డాక్టర్స్ తెలుసు. కావాల్సిన స్పెషలిస్ట్స్ అందరూ అవైలబిలిటీ లేరు ఆ రోజు. అది పెద్ద రీజన్ నాకు. ఎందుకంటే దానికి ఎక్స్పీరియన్స్ ఎందుకు చెప్తున్నానంటే నెక్స్ట్ అగైన్ సండే వచ్చింది, అది 12th మార్చ్. 12th మార్చిన నేను పర్సనల్గా హాస్పిటల్లో ఉన్నాను. ఆల్ ద పేషెంట్స్ ఫర్ అబాండెంట్, ఎవరు ఏ డాక్టర్స్ లేరు, ఓన్లీ అటెండెంట్స్ సిస్టర్స్ వాళ్ళు ఉన్నారు. వాళ్ళంతా బాగానే పనిచేస్తున్నారు, వాళ్ళంతా వర్క్ చేసుకున్నారు వాళ్ళు. బట్ డాక్టర్స్ మాత్రం ఎవరు అవైలబిలిటీ లేరు. అంటే ఆ సండే ఫస్ట్ సండే 5th వీళ్ళ డాక్టర్ల తాలూకా నెగ్లిజెన్సీ 4 రోజులు తీసుకుంది సర్జరీకి వెళ్ళడానికి మా అబ్బాయికి. ఈ 4 రోజుల్లో బీపీ డౌన్ అవటం, మేబీ ఇన్ఫెక్షన్స్ రావడం అయ్యి ఉండొచ్చు. 4 రోజుల తర్వాత సర్జరీకి వెళ్ళారు. 5వ రోజునేమో కాల్ తీసేయాలి, కాల్ తీసేస్తే అంతా ఓకే అయిపోద్ది అన్నారు. నేను దానికి కూడా ఓకే చేశాను. అఫ్కోర్స్ కాల్ తీస్తే అది ఎంత ప్రాబ్లం అన్నది అందరికీ తెలుసు. ఒక కాల్ ఆల్రెడీ సరిగా లేదు, 2వ కాల్లో సగం తీసేస్తే అది కూడా పెద్ద ప్రాబ్లమే. అది 2 సంవత్సరాలు పట్టొచ్చు నాకు బాబుని రికవర్ చేయడానికి. సో ఓవరాల్గా నేను చూసింది ఏంటంటే నాకు అనిపించింది కార్పొరేట్ హాస్పిటల్స్ వాళ్ళు నేమ్ ఉపయోగించుకొని పనిచేస్తున్నారు తప్పితే సరైన డాక్టర్స్ ఉన్నారన్నది నాకు ఇప్పటికీ డౌట్ఫుల్. అండ్ డాక్టర్స్, ఐ రిక్వెస్ట్ ఆల్ ద డాక్టర్స్ కైండ్లీ, when you take the profession, you want to serve the people, please be aware that at any time, at any point of time, you should be able to attend the patients. That is what your profession, and I am also respecting my profession like that. సో డాక్టర్స్ ఎవరైనా కూడా మీ ప్రొఫెషన్ మీరు బిలీవ్ చేసేటప్పుడు ప్రాపర్గా మీరు అటెండెన్స్ ఇచ్చి ఒక పేషెంట్ సేవ్ చేయాలి అన్నది కూడా మీరు మైండ్లో పెట్టుకొని చేయాలి తప్పితే డాక్టర్స్ కానీ కార్పొరేట్ హాస్పిటల్స్ కానీ డబ్బుల కోసమే పనిచేశారు అన్నది రాకుండా ఉంటే మంచిది. దీని మీద ప్రభుత్వ అధికారులు కానీ సీఎం గారు కానీ కొంచెం మైండ్ పెట్టి వీళ్ళు కూడా ప్రభుత్వం దీనిలోనే పనిచేస్తారు కాబట్టి కార్పొరేట్ అయినప్పటికీ కూడా ప్రజలకి దన్నుగా ఉండేది ప్రభుత్వమే కదా. సో ప్రభుత్వం కొంచెం కేర్ తీసుకోవాలని నేను కోరుకుంటున్నాను. సో పేషెంట్స్కి అంటే పేషెంట్స్ అంటే యాక్సిడెంట్స్కి సాటర్డే సండేలు గడ్డు రావు, ఎప్పుడైనా అవుతాయి యాక్సిడెంట్స్. సో సాటర్డే సండేలు అయినంత మాత్రంలో డాక్టర్లు దొరకరు అనుకుంటే అది పెద్ద పొరపాటు, ఎవరి జీవితం కూడా సేవ్ కాదు. సో ఈ విషయంలో ప్రభుత్వం శ్రద్ధ తీసుకొని కనీసం ప్రభుత్వ హాస్పిటల్ అవనివ్వండి, కార్పొరేట్ హాస్పిటల్ అవనివ్వండి, మినిమం శ్రద్ధ తీసుకొని డాక్టర్లు కూడా మోరల్గా ఆ రెస్పాన్సిబిలిటీ ఫీల్ అవ్వాలని నేను కోరుకుంటున్నాను. ఇంకో తల్లిదండ్రులకు కానీ ఇంకో పేషెంట్కి కానీ ఇలాంటి అన్యాయం జరగకూడదు. నేను ఎంత డబ్బులు ఖర్చు పెట్టి నాకు హోప్స్ చూపించి నేను 15 లక్షల వరకు నేను ఖర్చు పెట్టి కూడా నా కొడుకు నాకు దక్కలేస్తారు కదా. మాట్లాడుతున్నవాడు కనీసం లాస్ట్ డేలో కనీసం నాకు మాట్లాడి నాన్న నువ్వు మీకు చచ్చిపోతావు, నువ్వేనే చెప్పగలుగుతావు, నాకు చెప్పు అందాం అన్న ఛాన్స్ కూడా లేకుండా చేశారు. అక్కడ నేను చాలా బాధపడ్డానండి. ఎందుకంటే ప్రతిరోజు నాతో మాట్లాడేవాడు, మదర్ని గుర్తుపెట్టేవాడు, నాకు వచ్చిన విజిటర్స్ని గుర్తుపెట్టేవాడు, తలకాయ అయిపోయాడు, చెప్పేవాడు. ఒకరోజు రాయడానికి కూడా ట్రై చేశాడు తన మనసులో మాట. బట్ సడన్గా ఆదివారం సోమవారం వచ్చినప్పటికీ అంటే 12, 13 తేదీల్లో వచ్చినప్పటికీ అసలు మాట్లాడకుండా వీళ్ళేదో సెడేషన్లో ఉన్నాడు, ఈ మత్తు ఇచ్చాం ఆ మత్తు ఇచ్చాం అని చెప్పి అంటే ఆ 2 రోజులు కూడా కేవలం వీళ్ళు డబ్బుల కోసమే గడిపారా అని అనిపించింది నాకు. కనీసం మాట్లాడకుండా చేశారు. లేదంటే నా కొడుకు నువ్వు ఇంక చచ్చిపోతావు నాన్న, వాడికి అంత ధైర్యం ఉంది, నేను చెప్పగలను నువ్వు ఇంక చచ్చిపోతావు, నువ్వేమైనా మాట్లాడాలనుకుంటే నాకు చెప్పు అని చెప్దాం అనుకున్నాను. ఆ ఛాన్స్ కూడా లేకుండా అపోలో హాస్పిటల్కి వేసింది. ఇది చాలా బాధ అనిపించే విషయం. ఇంకో ఎవరికి కూడా ఇలాంటి అన్యాయం జరగకూడదని నేను కోరుకుంటున్నాను. జరిగింది 4వ తారీఖు నైట్ అండి, అంటే ఎర్లీ అవర్స్ ఆఫ్ 5వ తారీఖు సండే విశాలక్షి నగర్ డివికే కాలేజ్ దగ్గర జరిగింది యాక్సిడెంట్. 3 గంటల కారులోనే ఉండిపోయాడు బాబు. 2 స్పాట్లో చనిపోయారు.
సో మిగిలిన ఇద్దరిని రెస్క్యూ చేశారు. మా బాబు పేరు చైతన్య కిషన్, ఏజ్ 22 years అండి. సో ఆయన 3 hours తర్వాత హాస్పిటల్కి తీసుకెళ్ళడం జరిగింది.